ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిష్యం చూడు, కన్య రాశి వారి జాతకం ఎలా ఉంది చూడు. జానకిరామ్ ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చదువు విద్య శనిగ్రహం గురుగ్రహం రాహుగ్రహం కేతుగ్రహం చంద్రగ్రహం శుక్రగ్రహం ఎలా ఉంది, బుధగ్రహం మంగళగ్రహం అమంగళగ్రహం కుజగ్రహం తరించిన కార్యం చేసే పని వృత్తి వ్యాపారంది తరించిన కార్యంది సంసారంది సంతానంది కుటుంబంది బలంది యోగంది చూడు. ముఖ్యంగా ఈ కన్యరాశి వారి జాతకంలో వచ్చిండండి శ్రీకృష్ణుడు వచ్చిండు, ఆంజనేయ స్వామి వచ్చిండు, భక్తాంజనేయ స్వామి వచ్చిండండి. అంటే ఆయన ఆంజనేయ స్వామి హృదయంలో రాముడు సీత ఉన్నారని భక్తాంజనేయ స్వామి చూపిస్తుండండి, ఆయన ఎదలో ఉన్నట్టు. అలాగే శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు గోపాలకృష్ణుడు వచ్చిండండి వారి పేరు నుంచి. అలాగే వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం భోళా శంకరుడు వచ్చిండు, అంటే ఈశ్వరుడు యోగేశ్వరుడు యోగ నిద్రలో ఉన్నాడు, యోగ తపస్సులో ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడని అట్లా వచ్చిండి. తపస్సు చేస్తున్న భంగిమ పద్మాసనం అలాగే వచ్చిండు. సబ్కా మాలిక్ ఏక అయినట్టు షిరిడి సాయిబాబా వచ్చిండు. కన్యరాశి వారి జాతకంలో చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి వారి పేరు మీద. తలించిన కార్యం నెరవేరే అవకాశం ఉంది. ధన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో వారికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా 24 సంవత్సరాల నుంచి పడితే 46 సంవత్సరాల వరకు వీరికి కలిసి వచ్చే యోగం ఉంది కన్యరాశి వారి జాతకంలో. 24 నుంచి 46 సంవత్సరాల వరకు కరెక్ట్ వీరికి కలిసి వచ్చే యోగం ఉంది. 24 సంవత్సరాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి. కుటుంబ స్థానంలో మాత్రం గురుబలం ఉన్నది, ఏ పని చేసినా కలిసి వస్తుంది. నవగ్రహాల్లో వీరికి 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 2 గ్రహాలు అనుకూలంగా లేవండి. రాహుగ్రహం 1 కేతుగ్రహం 1 అనుకూలంగా లేదు. అందువలన కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి. దృష్టి దోషం అధికం ఉంటుంది వీరి పేరు మీద. ఆ దృష్టి దోషం పోవడానికి మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది. అలాగే ఆంజనేయ పుత్రుడు ఆంజనేయ స్వామి. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే శ్రీకృష్ణుడు 2 తల్లుల కొడుకు అయిన శ్రీకృష్ణుడు జననం ఇచ్చింది ఒకరు, పెంచింది ఒకరు. దేవకి మాత జననం ఇస్తే మాత్రం యశోదమాత కరెక్ట్ పెంచింది ఆయనకు. కాబట్టి ఇద్దరి ప్రేమ అమృతం లెక్క ఉండి వారు నడిచిన జాతకం శ్రీకృష్ణుడు. వారితో కూడా మంచి సూచనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. విద్యాస్థానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంలో కూడా ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. అన్నదమ్ములతో ఏమైనా విరోధాలు ఉన్నా చిక్కులు చికాకులు ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంది. ధన విషయంలో రుణ విషయంలో భూమి విషయంలో స్థలం విషయంలో పొలం విషయంలో తోటల విషయంలో ఏమైనా పేచీలు చిక్కులు చికాకులు ఉంటే కోర్టు కేసులు ఉంటే అవి ఖచ్చితంగా వీరికి పాజిటివ్గా మంచి జరిగే అవకాశం ఉంది, కానీ నష్టం మాత్రం జరగదండి. ఒకవేళ వీరికి ఎవరైనా నష్టం చేయాలనుకుంటేనే వారే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దశబలం మంచి ఉంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీకళ యోగ బలం ఉన్నది. వీరి జాతకానికి రాజకీయ రంగం వారికి తిరుగు ఉండదు, పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. వారు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ నియోజకవర్గంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశానం ఏరే రాష్ట్రం ఏరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి చాలా వరకు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు ఉంటుంది. అలాగే వీరి పేరు మీద నిత్య కళ్యాణం పచ్చతోరణం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం మంచిది. అలాగే పాండురంగ స్వామిని దర్శనం చేయటం మంచిది. మన విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తిండు కాబట్టి 10 అవతారాలు ఏ అవతారానికైనా కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, పాండురంగ స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, ఈ 4-5 పేర్లు మనకు టకటక వస్తాయి. కానీ 10 అవతారాలు చాలా ఉన్నాయి. ఆ స్వామికి 10 అవతారాలు ఉన్నాయి. ఏ రూపంలో ఉన్నా వెళ్ళి రావటం మంచిది వారి జాతక బలానికి. ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే మాత్రం రెండవది తులసి చెట్టు దళంతో మాత్రం పూజ చేస్తే చాలా మంచి. తులసి దళంతో పూజ చేస్తే వారికి విశేషమైన ఫలితం కనబడే అవకాశం ఉంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరికి అన్ని దానాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం అన్నీ కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఎవరి శక్తి కొలదు వారు చేస్తే మంచిది. ఉత్తర నక్షత్రం జాతకులకు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కనబడుతున్నాయండి. హస్త నక్షత్ర జాతకులకు ఆటంకాలు ఉన్నాయి కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తే చాలా మంచిది, కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విఘ్నేశ్వరుని ఆరాధన మంగళవారం చేయటం చాలా మంచిది, లేదైనా షష్ఠి తిథి చేయటం చాలా మంచిది. లేకుంటే ఏ తిథి అయినా చేయొచ్చు. కానీ ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం అని ఆ స్వామిని మాత్రం ఖచ్చితంగా మాత్రం
మరవకుండా చేయటం మంచిది, మధ్యలో ఆపకుండా. అంటే ఆపుతూ ఉంటే ఇబ్బందులు వస్తాయి వారి జాతక బలంలో. పెద్దల సహకారం అయ్యే అవకాశం ఉంది, గురు చెప్పిన విద్య కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ వ్యాపారస్తులకు, తైల వ్యాపారస్తులకు, అలాగే లిక్కర్ వ్యాపారస్తులకు, పెట్రోల్ వ్యాపారస్తులకు, అలాగే మాత్రం ఆయిల్ వ్యాపారస్తులకు, మిల్క్ ప్రాజెక్టు సంబంధించిన వ్యాపారస్తులకు, అలాగే ఉక్కు పరిశ్రమ సంబంధించిన వారికి, ఇనుము పరిశ్రమ రంగం సంబంధించిన వారు, సిమెంట్ రంగం సంబంధించిన వారు, స్టీల్ రంగం సంబంధించిన వారికి మంచి యోగ బలం ఉంటుంది. అలాగే రావణకు సంబంధించిన వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించిన వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శనీశ్వరుడు మాత్రం శ్రమకారకుడు కాబట్టి శ్రమతో కూడిన పనిచేసే వారికి అందరికీ మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. గురుబలం ఉంది. గురుబలం ఉందంటే గురుబలం ఉన్నందువలన మాత్రం సంతానంలో కలిసి వస్తుంది, సంసారంలో మంచిగా ఉంటుంది. సంతానకారకుడు, విద్యాకారకుడు, యోగకారకుడు, సంసారకారకుడు, ధనకారకుడు, శుభకార్యకారకుడు గురుడు కాబట్టి గురుస్థానం కూడా మంచిగా ఉంది కాబట్టి వీరికి ఎక్కడ పోయినా పేరు పలుకుబడి ఉంటుందండి. మెయిన్ మనిషికి పేరు పలుకుబడి, ధనం ఉంటుంది పోతుంది. పేరు పలుకుబడి అనేది మనిషి గతించిన కూడా, వారు జీవించిన కాలమే కాదు గతించిన కూడా గుర్తు ఉంటుంది. అంటే వీరికి ధనయోగం కూడా ఉంది, ఆకర్షణ యోగం కూడా ఉంది. ఆకర్షణ యోగం అంటే కీర్తి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం. ఇందులో మాత్రం చెడగొట్టుకోవడం అనేది ఏముండదు. వీరికి ఆటంకాలు, చిక్కులు, చికాకులు పెట్టాలనుకునేటోళ్ళు ఉంటారు. ఎవరు పెట్టినా ఏం కాదు. వీరి జాతక బలానికి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు చేయాలనుకునేవారు శ్రావణ మాసం వరకు ప్రయత్నం చేయటం మంచిది కాదండి. శ్రావణ మాసంలో చేయొచ్చు. అలాగే వీరు జ్యోతిష్యంలో వేరే దేశం, వేరే రాష్ట్రం పోవాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటాయి. కళాకారులకు, క్రీడాకారులకు మాత్రం తిరుగు ఉండదు వీరి పేరు మీద. రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంశబలం మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వ్యవసాయ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో మాత్రం కరెక్ట్ వీరి జాతకానికి నష్టరంగం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం మెయిన్గా ఏ పని చేసినా కానీ 1-2 సార్లు ఆలోచన చేసి చేయాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు ఈ మాసంలో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆరాధన, ఆంజనేయ స్వామి పూజ, శివుడి పూజ, కృష్ణుడి ఆరాధన చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారి కన్యా రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.